మనందరం కలియుగం అంటే దారుణమైన కాలమని భయపడుతుంటాం. కానీ మీకు తెలుసా, మోక్షం పొందడానికి అన్ని యుగాల కంటే ఈ కలియుగంలోనే ఈజీ అని. యుగంలో 1000 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేస్తేనే భగవంతుడు కనిపించేవాడు. త్రేతాయుగంలో భారీ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తేనే పుణ్యం దక్కేది. ద్వాపర యుగంలో కఠినమైన నియమాలతో కూడిన ఆలయ అర్చనలు చేస్తేనే ముక్తి లభించేది. కానీ ఈ కలియుగం గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే, కలవు నామ సంకీర్తనాత్ ముక్తి అంటే గత యుగాల్లో మునులు 1000 ఏళ్ల తపస్సుతో పొందిన ఫలితాన్ని ఈ యుగంలో మనం కేవలం ఆ భగవంతుడి నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు. సింపుల్ గా చెప్పాలంటే, చిమ్మ చీకటి ఉన్నప్పుడు ఒక చిన్న దీపం వెలుగు కూడా ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలానే అధర్మం అనే చీకటి నిండిన ఈ కలికాలంలో మనం చేసే చిన్న భక్తి లేదా మంచి కార్యమైన భగవంతుడి దృష్టిలో కోటి సూర్యకాంతులతో కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు నిజమైన భక్తితో ఒక ఆకు, పువ్వు లేదా కొంచెం నీరు సమర్పిస్తే చాలు అని. కాబట్టి మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించండి, ధర్మం వైపు నిలబడి నలుగురికి మంచి చేయండి. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.